నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి 3 డిమాండ్లు కూడా నెరవేరాయి. నిన్న 2 డిమాండ్లకి ఆమోదం తెలిపింది 2 సభ్యులతో కూడినటువంటి మంత్రుల బృందం. సరే, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ పరిణామాలు చాలా స్పీడ్గా జరిగినాయి. ఇవాళ కూడా వాళ్ళు ఉద్యమం కొనసాగిస్తామని చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత ఈ రాజీనామా చేయడం, దాన్ని ప్రధానికి పంపించడం. సరే, ఆయన తన వర్షన్, తన వంతు తాను ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆయన పెట్టారు, ట్విట్టర్లో ఆయన పెట్టారు. ప్రధానమంత్రికి ఏమో రాజీనామా పంపించారు. అక్కడి నుంచి ఆ రాజీనామాని ఆమోదిస్తారా, లేకపోతే వేరే మంత్రిత్వ శాఖ ఏదైనా ఆయన కేటాయిస్తారా, ఇవన్నీ ఇంకా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇంకా తెలియదు. మరోవైపు మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ అండ్ షిండే వీళ్ళందరినీ కూడా హుటాహుటిన అర్జెంటుగా బయలుదేరి ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. వాళ్ళు బయలుదేరి ఢిల్లీ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికి బయలుదేరాము కూడా. సో వాళ్ళు ఎందుకు పిలిచారు, ఏం జరుగుతోంది అనేటటువంటిది ఒక ఉత్కంఠభరితమైనటువంటి అంశంగా మారుతోంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఇది కేంద్రం మీద మేము సాధించినటువంటి విజయం అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. అట్టగే దాని మీద సరే మిగిలిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే మిగిలిన వాళ్ళు కూడా దాని మీద మాట్లాడుతున్నారు. ఇదంతా విద్యార్థుల విజయం, అది ఇది అని. సరే, ఎవరి విజయమైనా మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. వాళ్ళు ఆ కాక్రోచ్ జనతా పార్టీ తమకు ఆందోళన విరమించి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి ఈ లోపల తలెత్తినటువంటి పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్కారం సార్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇదే తప్పనిసరి పరిస్థితిలో గత్యంతరం లేక కేవలం వాళ్ళని ఆపడం కోసమే, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్యమాన్ని ఆపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారా? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఉంటే ఈ పాటికి నీట్ పరీక్ష రద్దయినప్పుడే 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే, అదే అధికారికంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు చేసి ఉండాల్సింది కదా. ఎందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు? శివప్రసాద్ గారు, ఈ రోజు జరిగిన పరిణామాలను మనం గమనిస్తే, గత వారం రోజులుగా గమనిస్తే, సో ప్రధానమంత్రి గారు స్వయానా తానే రంగంలోకి దిగి మే 3న ఏదైతే ఎగ్జామ్ జరిగిందో అది రద్దయింది. ఆ తర్వాత వితిన్ 3 days లోనే ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, ఎన్టీఏ కావచ్చు, అందరు కూర్చొని ఇది లీకేజెస్ జరిగినాయి అని నిర్ధారణకు వచ్చి వెంటనే మే 15వ తారీఖు రీటెస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా జరిగినప్పుడు విద్యార్థులు ఉద్యమాలు చేయలేదు శివప్రసాద్ గారు. జూన్ 6వ తారీఖు అభిజిత్ దీప్తే అనే ఒక వ్యక్తి యుఎస్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా అసలు ఏ విధమైన ఆందోళన లేదు. సువామోటో అంటే ప్రభుత్వమే ఎస్ ఇక్కడ ఒక పొరపాటు జరిగింది అని గ్రహించి, ఎందుకంటే ఇది ఒక పెక్యులర్ విషయం. ఎప్పుడైనా పేపర్ లీక్ జరిగితే జిరాక్స్ సెంటర్ నుంచో, లేకుంటే కంప్యూటర్ సెంటర్ నుంచో, లేకుంటే అది ట్రావెలింగ్ జరిగే ఒక యూనో ఆ వ్యాలీ అంటే సప్లై చైన్ లో ఇక్కడ నుంచి ట్రాన్సిట్ పీరియడ్ లోనో జరిగి ఉన్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఎవరైతే తయారు చేశారు, ఇప్పుడు ఆ పివి కులకర్ణి అనే కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరైతే పూణేలో పట్టుబడ్డారో, ఎవరైతే పేపర్ తయారు చేశారో ఆ ప్రొఫెసరే లీక్ చేశారు గెస్ట్ పేపర్ అనే పేరు మీద అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. ఆ పరిస్థితిని ఎప్పుడు మనం చేయలేదు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి, ఎవరైతే పేపర్ సెట్ చేశారో వాళ్ళే లీక్ చేశారు కాబట్టి, ఇప్పుడు దీనికి డిపార్ట్మెంట్ ను మనము పూర్తిగా స్థాయిలో, లేకుంటే అక్కడ మంత్రి గారిని, ఎవరైతే మంత్రికి సంబంధించిన విషయం ఉన్నదో మంత్రి రిజైన్ చేయాలని అడగడం నాకైతే పర్సనల్లీ అది కరెక్ట్ అని నేను అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు రోజులలో ఎస్ ఇది సరైన విధంగా మీరు ట్రాన్స్పోర్ట్ చేయలేదు, సరైన ఇన్స్టిట్యూట్ కు మీరు ఏంది ఫోటో కాపీ చేయడానికి ఇవ్వలేదు, లేకుంటే మీరే ఒక స్కామ్ చేశారు అంటే తనే మంత్రికి సంబంధించిన కొంతమంది కోటరీగా ఫామ్ అయ్యి, ఇలాంటి ఎలిగేషన్స్ కూడా లేవు. అసలు ఎవిడెన్స్ పక్కన పెట్టండి. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎవరు కూడా అలిగేషన్ కూడా చేయలేదు. ఏమని చేయలేదు? మీరు గమనిస్తే ఈ 45-50 రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారి అన్ననో తమ్ముడో లేకుంటే వాళ్ళకి సంబంధించిన మనసులో ఇది స్కామ్ చేశారు అని చెప్పడానికి లేదు. ఎవరు అనలే కూడా. ఎందుకు అనలేదు? బికాస్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, దెర్ ఇస్ నో లింక్. ఎవరు పేపర్ సెట్ చేస్తారో వాళ్ళ పేరు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారికి తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ చేస్తుంది, ఎన్టీఏ అనే ఏజెన్సీ. సో
ఈ మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ రోజు రాజీనామా చేస్తారని నేను భావించలేదు. ఎందుకంటే వారు చేశారు కాబట్టి ఇంకా వాస్తవం జరిగిపోయింది. బట్ నేను చాలా కేటగారికల్ గా చెప్తున్నా శివప్రసాద్ గారు, ప్రభుత్వము ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన తనే రంగంలోకి దిగి చాలా వెంటనే అంటే సెన్సిబుల్ గవర్నమెంట్ స్విఫ్ట్ గా రెస్పాండ్ అయింది. విత్ ఇన్ 10 days లోనే దాన్ని రద్దు చేసి రీటెస్ట్ డేట్ ఇచ్చి 22 లక్షల కుటుంబాలకు ఈ రోజు ఆందోళన లేకుండా, ఆవేదన లేకుండా దాన్ని రీటెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక నెల రోజులు కూడా వేస్ట్ కాకుండా. 22 లక్షల మంది సంబంధించిన విషయం కదా. అవునర్ గారు, కానీ ఇప్పుడు ఎన్టీఏలో ఉన్నటువంటి దాదాపు 45 మంది మీద వేటు వేశారు తాజాగా. ఇది అప్పుడే ఎందుకు జరగలేదు? ఇప్పటిదాకా ఎందుకు ఆలస్యం అయింది? అంటే ఆల్రెడీ 13 మందిని అరెస్ట్ చేశారు కదా, మీరు అది గమనించట్లేదు. మే 3వ తారీఖు ఈ టెస్ట్ జరిగింది, లీకేజెస్ జరిగినాయి. మే 5వ తారీఖు అర్థం చేసుకున్న తర్వాత మే 11వ తారీఖు అరెస్టులు జరిగినాయి. 5 days లో అరెస్టులు జరిగినాయండి. అవును, 5 days. అవును, కరెక్ట్. యూ కెన్ రిమెంబర్. ఇప్పుడు ద క్రోనాలజీ షుడ్ బి అండర్స్టూడ్ కదా. క్రోనాలజీ ఒక్కసారి అర్థం చేసుకుంటే మే 3న టెస్ట్ జరిగితే మే 5న లీక్ అయిందేమో డౌట్ వస్తే మే 10వ తారీఖు డిసైడ్ అయిపోయింది. మే 11 అరెస్టులు జరిగినాయి. మీరు కావాలంటే డేట్లు చూసుకోండి. 13 మందిని అరెస్ట్ చేసి వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి, ఇంతకు ముందు గవర్నమెంట్, మీరు ఒకసారి గమనించండి శివప్రసాద్ గారు, నేను చెప్పేది ఏ విధంగా కూడా అవాస్తవం కాదు. ఇంతకు ముందు పేపర్ లీక్ అయితే గవర్నమెంట్లు ఏం చేసేటివి, అయితే దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేటివి. అంటే పేపర్ లీకే కాలేదు, అసలు లీక్ అయిందని ప్రూవే కాలేదు, లీక్ అయిందని ప్రూవ్ అయితే అప్పుడు చూద్దాము, కావాలంటే ఎంక్వైరీ చేస్తున్నామని ఎంక్వైరీ వేస్తుండే. ఆ ఎంక్వైరీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తుండే. లేదంటే ఏం చేస్తుండే, రద్దు చేసి పోస్ట్ పోన్ చేస్తుండే. మనం చూసాం టీఎస్సిఎస్సి మన తెలంగాణలో సంవత్సరం పాటు విద్యార్థులు ఆందోళన చేయాలి, రోడ్ల మీద ఎక్కాలి, వాళ్ళ టైం అంతా వేస్ట్ కావాలి. లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన విషయం కదా. అందుగురించే ఇవి 2 పద్ధతులు కాకుండా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రధానమంత్రి గారు తనే స్వయంగా దిగి వెంటనే రీటెస్ట్ పెట్టాలి, ఇది డిపార్ట్మెంట్ మీద వదిలిపెడితే కాదు, మనమే రంగంలోకి దిగి రీటెస్ట్ చేయాలని 22 లక్షల మందికి వితౌట్ టేకింగ్ ఎ పెన్నీ ఎక్స్ట్రా, వితౌట్ ఆస్కింగ్ దెమ్, వాళ్ళని ఎవరిని కూడా కోచింగ్ సెంటర్లు కావచ్చు, ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆందోళన కలగకుండా, వాళ్ళ ఏదైతే వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉన్నదో ఆ కంటిన్యూటీ ఎక్కడ కూడా దెబ్బతినకుండా. మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా ఆవేదన, ఆందోళనకు సంబంధించిన విషయం. ఒక చిన్న ఎలక్షన్, బై ఎలక్షన్ అయితేనే అందరు టైం అవుతారు. ఇక్కడ 22 లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం, 22 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం. ఓకే, వాళ్ళందరూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఆకాంక్షలు పెట్టుకొని వస్తారు. అటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయం కాబట్టి చాలా సెన్సిటివ్ గా, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వెంటనే జూన్ 15వ తారీఖు టెస్ట్ రీకండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న 19వ తారీఖు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ లో కూడా వెళ్తున్నారు. దాదాపు 1,37,000 ఎంబీబీఎస్ సీట్ల కోసం 11 లక్షల మంది క్వాలిఫై అయి ఉన్నారు. ఈ మొత్తం ప్రహసనంలో మనము ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన తల్లిదండ్రులను. ఎందుకంటే తల్లిదండ్రులు ఆందోళన చెందితే పిల్లలు స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు, ఇంకా భయాందోళన కలుగుతుంది కదా. 2, ఆ పర్టికులర్ టీచర్స్ వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కంటిన్యూ చేశారు. ₹1 కూడా స్టూడెంట్స్ నుంచి ఎక్స్ట్రా తీసుకోకుండా 45 రోజుల పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూటీని పోగొట్టుకోకుండా ఆ కంటిన్యూ చేయడం టీచర్స్ కూడా గొప్పతనం. ఆ తర్వాత చిల్డ్రన్, విద్యార్థులు, వాళ్ళు చాలా గొప్పగా పనిచేశారు. వాళ్ళు చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు, వాళ్ళు స్ట్రెస్ లో గిట్ట లోన్ అయ్యి అరే ఏదో జరిగిపోతుందని గిట్ట. మీరు సార్ ఇక్కడ ఒక చిన్న రిజల్ట్స్ లో మిచ్ మ్యాచ్ జరిగినందుకే 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఒక ఎగ్జామ్ ఏది అసెస్మెంట్ లో దిద్దడంలో తప్పు జరిగితే 27 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. 27 people కమిటెడ్ సూసైడ్. అలాంటిది ఇంత పెద్ద రీటెస్ట్ జరుగుతుంటే ఆ విశ్వాసాన్ని కలిగించిన ఘనత ప్రధానమంత్రి గారిది. ఈరోజు మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంతమంది వారిపైన నమ్మకంతోనే మళ్ళీ రీటెస్ట్ తీసుకున్నారు, రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో, లేకుంటే ఏం జరుగుతుండే, ఒకవేళ లీక్ అయిన ఎగ్జామ్ అట్లనే కంటిన్యూ అయ్యి ఉంటే ఏం జరుగుతుండే చెప్పండి. ఎవరైతే దొంగలు ఉన్నారో, ఎవరైతే దొంగతనంగా పేపర్ డబ్బులు పెట్టి పొంది ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు డాక్టర్లు అవుతుండే కదా. కరెక్ట్, దాన్ని ఆపారు కదా. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినంత కరెక్ట్. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాల కోసమని ప్రధానమంత్రి తానే స్వయంగా రంగంలోకి దిగి ఇవన్నీ చేశారని మీరు చెప్తున్నారు. అంత జరిగినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ మాబంతా ఇన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ?
ఇప్పుడు మనం లెట్ అస్ కమ్ బ్యాక్ టు దిస్ అజిటేషన్. Yeah. ఇప్పుడు మే 3వ తారీఖు ఎగ్జామినేషన్ లీక్ అయింది అని రద్దయినప్పుడు జూన్ 6వ తారీఖు అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఇండియాకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అన్ని సిటీలు తిరుగుతూ ఏ సిటీలో కూడా ఆయనకు 100 మంది 200 మంది కన్నా ఎక్కువ మంది రాలేదు. ఎప్పుడైతే ఎందుకంటే వాళ్ళకు ఎవరైతే నిజంగా ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామ్ దానికి సంబంధించిన విషయం వచ్చిందో వాళ్ళు ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉంటారు కదా, వాళ్ళు రోడ్ల మీదకి రారు, వాళ్ళకి ఇంపార్టెంట్ ఎగ్జామ్. వీళ్ళు జంతర్ మంతర్ లో ప్రారంభించిన తర్వాత 26 రోజులు సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేస్తే అక్కడ వినబడ్డ స్లోగన్స్ ఏంటండి? సంసద్ కో ఉఖాడ్ కే పేకింగే, ప్రేమానంద్ మహారాజ్ పాకండి హై, మోదీ को हम मारेंगे, पार्लियामेंट में घुस के पीटेंगे, सीता का पति का नाम लेके नीता का पति का काम कर रहा है, सिर्फ नाम रहेगा अल्लाह का. ఈ మొత్తం స్లోగన్స్ లో స్టూడెంట్ అనే పదం ఉందా? నీట్ అనే పదం ఉందా? మెడికల్ అనే పదం ఉందా? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరు అక్కడికి ఎంటర్ అయినారు? ఎవరు అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో కూర్చున్న వ్యక్తుల యొక్క నేచర్ మీకు ఈ స్లోగన్స్ వల్ల అర్థమవుతున్నది. ఓకే, అర్థమవుతున్నగా. భారత్ కో నేపాల్ బనా దేంగే అంటే మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఇక్కడ నీట్ అనేది జారిపోయింది, నీట్ అనే ఎగ్జామ్ జారిపోయింది. భారతీయ విద్యార్థుల గురించి మోడీ గారే కాదు, ఎంటైర్ పార్లమెంట్ దిగి రావాలి, దిగి వస్తది కూడా. ఎందుకంటే విద్యార్థి లోకం ఎప్పుడెప్పుడు విద్యార్థి ఆందోళనలు జరిగినా భారతదేశంలో ఒక గొప్ప గొప్ప మార్పులు జరిగినాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ జరిగినప్పుడు కూడా విద్యార్థుల ఆందోళనలతోనే స్టార్ట్ అయింది అది ఎమర్జెన్సీ. ఓకే, అంతే కదా. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత లక్షల మందిని జైళ్లలో వారేసిన తర్వాత వేల సంఖ్యలో పాట్నా యూనివర్సిటీలో, గుజరాత్ యూనివర్సిటీలో అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వము కాల్చి చంపింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ 1979, 80, 81లలో ఉద్యమాలు చేస్తే అప్పుడున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వము పిట్టలను కాల్చినట్టు కాల్చింది 1985లో. 860 మంది చచ్చిపోయినారు. రైట్. తెలంగాణ ఉద్యమంలో 1969లో 369 మందిని కాల్చి చంపారు కదా, అప్పుడు విద్యార్థులు కదా ఆందోళన చేసింది. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన 1200 మంది అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది విద్యార్థులే కదా. మరి ఇవన్నీ జరిగినప్పుడు కళ్ళు మూసుకున్నదా కాంగ్రెస్ పార్టీ? ఈ దేశంలో 3600 మంది సిక్కులను ఊచకోతకొస్తే ఒక పెద్ద చెట్టు కింద పడితే భూమి కంపిస్తుంది కదా అని అన్న రాజీవ్ గాంధీ లాంటి ఏమాత్రం సెన్సిటివిటీ లేనటువంటి ప్రధానమంత్రిని కూడా చూసినాం. కానీ విద్యార్థుల ఆందోళన కోసము సాక్షాత్ ప్రధానమంత్రి దిగొచ్చి వారు ఏ విధంగా అవసరమో ఆ విధమైన స్టెప్స్ తీసుకుంటాము, కఠినమైన చట్టాలను చేస్తాము, మీకోసం మేము ఎంత దూరమైనా దిగుతాము అని చెప్పిన ఆప్యాయత గల ప్రధానమంత్రిని కూడా చూస్తున్నాం కదా. రాజీవ్ గాంధీది అహంకారం అయితే ఈ రోజు మోడీ గారిది ఆప్యాయత. మన బిడ్డలే కదా విద్యార్థులు అంటే. అమర్నాథ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్న నినాదాలు మీరు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మీరు చెప్పారు. వాళ్ళంతా ఉన్నప్పుడు అసలు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది ధర్మేంద్ర ప్రధాన్? దీని మీద ఎందుకు సీరియస్ గా దీని మీద ప్రోబ్ చేయడం లేదు గవర్నమెంట్? ఇప్పుడు అదే మీరు అడిగే రాజీనామా చేయడానికి కారణము ఆయననే రాశారు. నేను గత కొన్ని రోజులుగా కలత చెందాను. వారు ఈ జరిగిన పరిణామాల దృష్ట్యా అరే ఇంత దారుణాలు జరుగుతున్నాయే, ఇంతమంది నిజమైన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వారు రాజీనామా చేస్తుండారు. అసలు దానికి ఈ నీట్ ఎగ్జామ్ లీక్ కు నేను బాధ్యత వహిస్తున్నా అనే మాట ఆయన ప్రయోగించలేదు. అది ప్రయోగించడం కూడా నా వైపు నుంచి పొరపాటు అవుతుంది. అది ఎవరు కూడా ప్రయోగించద్దు. ఎందుకంటే వారికి సంబంధించినంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రోల్ ఉంది అని కనీసం అలిగేషన్స్ కూడా ఎవరు చేయలేదు కదా. ఎందుకంటే 45 రోజుల నుంచి మీరు డైరెక్ట్ మీడియాలోనే ఉన్నారు, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ మీడియాలో ఏ వ్యక్తి కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు లేకుంటే వారికి సంబంధించిన పలానా అన్ననో తమ్ముడో ఎవరో లీక్ చేశారు అని చెప్పడానికి ఎవరు అలిగేషన్స్ కూడా చేయలేదు కదా. చేయనప్పుడు వారు బాధ్యత వహిస్తూ రిజైన్ చేయలేదు. దయచేసి అర్థం చేసుకోండి. వారే రాశారు. వారు రాసిన మొత్తంలో కలత చెంది ఈ జరుగుతున్న పరిణామాలు చూసి విద్యార్థి లోకం ఇంత ఆందోళన చెందుతున్నదని కలత చెంది వారు రాజీనామా చేయడం జరిగింది. దీనికి నేను బాధ్యత వహిస్తున్నా అనే పదాన్ని వారు ఉపయోగించలేదు. సో లెట్ us బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. వారిని బాధ్యులను చేయడం కూడా తప్పైతుంది. ఎందుకంటే
వారు బాధ్యులు కాదు. అది జరిగిన అసలు ఎవరు తయారు చేసారో వాళ్ళ పేరు కూడా ఆయనకు తెలియదు కదా, అసలు ఎవరు తయారు చేస్తున్నారో ఆయనకు తెలియదు కూడా తెలియదు. సో ఎవరైతే నిజమైన బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. నిజమైన కఠినమైన చట్టాలు అవసరం భారతదేశంలో. రాబోయే రోజులలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించాలి అని ఇంతకు ముందే 2021లోనే అప్పుడు కమిటీ తేల్చి చెప్పింది. మీరు కావాలంటే నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో జీమాట్ కండక్ట్ చేస్తుంది, జిఆర్ఈ కండక్ట్ చేస్తుంది, ట్రోఫెల్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ మనం రాస్తాం. అనేక మంది, వేల మంది పిల్లలు రాస్తారు. ఏ ఒక్క టెస్ట్ కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ కాలేదు కాబట్టి లీక్ అయినట్టు. 2020 నుంచి ఐఐటి జేఈ దాదాపు 17 లక్షల మంది తీసుకుంటారు ఆ టెస్ట్. ఆ ఎగ్జామ్ కూడా 2021లో ఎప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిందో అప్పటి నుంచి లీక్ కాలేదు కదా, రైట్? ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావాలని అప్పుడు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్మిట్ చేయకపోవడం వల్ల మన దగ్గర ఉన్న దాదాపు 22-23 లక్షల మంది ఏకకాలంలో దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడంలో లాజిస్టికల్ ఇబ్బందులు ఉండడము, లేకుంటే దానికి నిర్వహించడానికి రెసిస్టెన్స్ ఉండడం కూడా. ఎందుకంటే ఇంత పెద్ద ఈ కోచింగ్ వ్యవస్థలు, ఈ పెద్ద మాఫియా, ఈ కోచింగ్ మాఫియా అనేది అంత సామాన్యంగా ఉండదు కదా సార్. మీకు తెలియదు ఏముంది, ఈ ఒక పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు ఏమంటారు దాని డీమ్డ్ యూనివర్సిటీలు వాళ్ళకున్న మెడికల్ సీట్లను 3 కోట్లు 4 కోట్లకు మేనేజ్మెంట్ సీట్ల కింద వాళ్ళు మార్చి దానికి ఇవ్వడం అదంతా మనం చూస్తూ ఉన్నాం. అదేమి సొసైటీలో కొత్త వింతనైన విషయమేం కాదు. సో ఇన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మన ప్రేక్షకులకు అర్థం కావడానికి, ఒక బైజూస్ అనే ఒక కోచింగ్ కంపెనీ, ఈ దేశంలో ప్రారంభించబడ్డ ఒక కోచింగ్ కంపెనీ 1,50,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ కు వాళ్ళు షేర్లు అమ్మడం జరిగింది. అంటే ఒక కంపెనీ, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ 1,50,000 కోట్లు అంటే ఈ కోచింగ్ మాఫియా యొక్క సైజ్ ఎంతనో అర్థం చేసుకోండి మీరు. ఒక కంపెనీ గురించే 1,50,000 కోట్లు అంటే అది చాలా పెద్ద పెద్ద కంపెనీలను దాటిపోయింది. సో ఇప్పుడు నేను మాట్లాడే మాట ఏంటంటే, ఇంత పెద్ద ప్రెషర్ ను దాటుకొని ఈ ఎగ్జామ్ ఎట్లయితే ఐఐటి జేఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిందో ఇది కూడా 100% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా మారాలి. అదే అతిపెద్ద సంస్కరణ. అది ప్రధానమంత్రి గారు ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా అది సిబిటి కింద వెళ్తున్నారు. ఓకే. సో నేను ఒక మాట చెప్తాను శివప్రసాద్ గారు, ఈ క్రైసిస్ ఏదైతే ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు వలన ఏదైతే క్రైసిస్ స్టార్ట్ అయిందో, నేషనల్ క్రైసిస్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్, హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్. సో దట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గ్రామీణ ప్రాంతం నుంచి ఐఐటి దాకా వెళ్ళిన, నాకు కూడా అర్థమవుతుంది. సో నేను కూడా కోరుకుంటున్నా ఇటువంటి రిఫార్మ్స్ ఎప్పటి నుంచి అవసరం ఉండే భారతదేశంలో, ఇప్పుడు అది రావడము, ఇంత పెద్ద క్రైసిస్ తర్వాత అవి రావడం అనేది చాలా చాలా మంచి పరిణామం. ఎందుకంటే లక్షల మంది స్టూడెంట్స్ వస్తారు, కోట్ల మందికి ఆకాంక్షలు ఉంటాయి. ఒక పేద కుటుంబంలో ఉండే ఒక విద్యార్థి కావచ్చు, లేకుంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థి, లేకుంటే ఒక స్లమ్ నుంచి వచ్చే ఒక విద్యార్థి, ఏ విద్యార్థి కూడా ఈ సిస్టమ్ మీద అపనమ్మకంతోని నేను చదువుకుంటే నాకు ఆపర్చునిటీ రాదు, నేను కష్టపడ్డా నాకు అవకాశం రాదు అనే అపనమ్మకము ఎవరికి కూడా కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, పవిత్రమైన సంకల్పంతో ఈరోజు ప్రధానమంత్రి గారు తనే స్వయంగా దిగి ఎందుకంటే ఈ సిస్టమ్ మీద ఒక్కసారి అపనమ్మకం ఏర్పడితే, విశ్వాసం కోల్పోతే కోట్ల మంది పిల్లలు రావాలి కదా సార్ రేపు రాబోయే రోజులలో. మనకి యంగెస్ట్ పాపులేషన్ ఉంది భారతదేశంలో. మనం చదువుకుంటే అవకాశము వస్తుంది అనే నమ్మకాన్ని కలిగించకుంటే మనందరం కూడా ఒక జనరేషన్ ఫెయిల్ చేసినట్టే కదా. సో అందు గురించే నేను మీ ద్వారా అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డెఫినెట్లీ రానున్న రోజులలో ఇంకా విద్యాపరమైన సంస్కరణలు జరగాలి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఇంకా రావాల్సి ఉన్నది. ఎందుకంటే ఇంకా సంస్కరణలు వస్తేనే భారతదేశము వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నిజమైన టాలెంట్, నిజమైన మెరిట్ వస్తేనే కదా వాళ్ళు ఆవిష్కరణలు చేసేది. ఈ రోజు మనం స్టార్ట్అప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు మనము జెన్జీ చేస్తున్న అద్భుతమైన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాము. అంతరిక్ష విజ్ఞానంలో కావచ్చు, ఏఐ రంగంలో కావచ్చు, కంప్యూటర్ వ్యవస్థ రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో కావచ్చు, ఈ రోజు 25-24 ఏళ్ల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్? ఇలాంటి ఎగ్జామ్స్ లో కష్టపడి వాళ్ళు గొప్ప గొప్ప యూనివర్సిటీలలోకి వెళ్తేనే కదా ఆ టాలెంట్ బయటకు వచ్చేది. సో అందు గురించే
ఈ ఎగ్జామినేషన్ వ్యవస్థ ఖచ్చితంగా మార్పు చెందాల్సిన అవసరం ఉన్నది, పకడ్బందీ వ్యవస్థగా మారాల్సిన అవసరం ఉన్నది. అది ఏ మినిస్టర్దో లేకుంటే ఈ రోజు గవర్నమెంట్ మారినంత మాత్రాన ఆ వ్యవస్థ మారాల్సిన అక్కరలేదు. పకడ్బందీ వ్యవస్థలు రావాలి, కఠినమైన చట్టాలు ఉండాలి. విద్యార్థుల జీవితాలతోని ఎవడు ఆడుకున్నా కూడా నన్ను అడిగితే కాల్చి పడేయాలి, వాడిని కాల్చి పడేయాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికి కూడా రాజ్యాంగం కల్పించలేదు. అలాంటి ఎందుకంటే విద్యార్థి లోకం ఒక్కసారి అపనమ్మకం అయితే ఒక జనరేషన్ నష్టపోతుంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పే స్ట్రింజెంట్ యాక్షన్స్ లేకపోతే ఇవన్నీ కూడా మా వల్లనే వచ్చినాయని సిజేపీ క్లెయిమ్ చేస్తారు సార్. ఇప్పుడు ఎవరు ఏదైనా క్లెయిమ్ చేయొచ్చు. నేను అసలు క్లెయిమ్ చేయడం మీద అసలు పాయింటే కాదు, నేను మీకు అర్థం చేసుకోండి. ఎవరైనా ఏదైనా క్లెయిమ్ చేసుకొనియండి, కానీ వాస్తవంగా అది అమలులు రూపం దాల్చిందనుకోండి, నేను సంతోషించే వ్యక్తిని. ఇప్పుడు క్లెయిమ్ ఎవరు చేసుకుంటారో, అభిజిత్ దీప్కి విగ్రహం పెడతారా లేకుంటే వాడిని కాల్చి చంపుతారా నాకు సంబంధం లేదు. ఫైనల్ రిజల్ట్ ఏంది? పిల్లలకు మంచి జరిగిందా లేదా, ఆ బిడ్డలకు మంచి, ఆ విద్యార్థి లోకానికి మంచి జరిగిందా లేదా. మంచి జరిగిందనుకోండి, ఆనందపడే ఫస్ట్ వ్యక్తిని నేను. ఇక దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఎందుకంటే విద్యార్థులకు లాభం జరగాలనే కోరుకునే ఏ వ్యక్తి కూడా అది ఎవరి వల్ల జరుగుతుంది సార్, దానిలో అది పెద్ద మ్యాటర్ చెప్పండి. ఈ దేశంలో అనేక వ్యవస్థలు వచ్చినాయి. ఇప్పుడు ఐఐటి జేఈ ఎగ్జామ్ ఎవరు పెట్టిరు, ఎవరికి తెలుసు? పేరు యాద ఉంటుందా? ఎవరో మహానుభావుడు పెట్టుకుంటాడు కదా. మెడికల్ ఎగ్జామ్ ఎవరు పెట్టారు? ఇప్పుడు నీట్ అనే ఎగ్జామ్ ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, యూపీఏ గవర్నమెంట్. కానీ ఈ రోజు లాభం పొందే ఎవరు వ్యక్తులు కూడా ఆ రోజు ఎవరు ప్రారంభించారు అనేది పెద్ద మ్యాటర్ కాదు సార్. దాని వల్ల ఎన్ని లక్షల మందికి లాభం జరుగుతున్నది, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ లో, ఎన్ని మెడికల్ కాలేజీలలో సీట్లు పెరిగినాయి. ఒకప్పుడు 40-45 వేల సీట్లు ఉండేది, ఈ రోజు 1,40,000 సీట్లకు వచ్చింది. ఎన్ని మెడికల్ కాలేజీలు పెరిగినాయి, ఎన్ని మెడికల్ సీట్స్ పెరిగినాయి, ఎన్ని గొప్ప గొప్ప మెడికల్ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంత మల్టిప్లై అయింది. ఒకప్పుడు కేవలం 5-6 ఉండే ఎయిమ్స్ ఈ రోజు దాదాపు 27 ఎయిమ్స్ వచ్చినాయి భారతదేశంలో. ఎవరు కాదంటారు సార్ దాన్ని? అది వాస్తవం కదా. సో ఇవన్నీ కూడా చాలా కేటగారికల్ గా నేను చెప్తున్నాను. మోడీ గారు చాలా దూరదృష్టితోని విద్యార్థుల గురించి ఆలోచించి, మన బిడ్డల గురించి, మన భావితరం చాలా బాగుండాలి. నిజంగా రానున్న రోజులలో ఒక భవిష్యత్ భారతదేశం అద్భుతంగా తయారు కావాలనే ఒక పవిత్రమైన సంకల్పంతో చేసిన పనులే కదా ఇవన్నీ. ఓకే, ఈ నీట్ ఎగ్జామ్ రద్దయిన తర్వాత చనిపోయినటువంటి విద్యార్థులను ఎవరు అడ్రస్ చేయలేదు, వాళ్ళకి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఈరోజు మా వల్ల ₹1,00,00,000 కుటుంబానికి లభించింది అనే విషయాన్ని కూడా కాక్రోచ్ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తోంది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నిజంగా సీరియస్గా దాన్ని తీసుకుని ఉండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఎవరైతే పాపం వారు సూసైడ్ చేసుకుని చనిపోయారు విద్యార్థులు, ₹1,00,00,000 కాదు సార్, 10 కోట్లు ఇచ్చిన తక్కువనే. ఎందుకంటే వాళ్ళ కుటుంబం పడే ఆవేదనను ఎవరు తీసుకురాలేరు, వాళ్ళ కుటుంబం పడే బాధను ఎవరు తిరిగి తీసుకురాలేరు, ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని ఎవరు తీసుకురాలేరు. వారు ఆందోళన చెంది మరణించడం అనేది మనందరికీ నిజంగా ఏ ఒక్క విద్యార్థి చనిపోయినా కూడా బాధపడే అంశమే. అది ₹1,00,00,000 10 కోట్ల అనేది ఇమ్మెటీరియల్. ఎందుకంటే ఏ చేసినా కూడా ఆ విద్యార్థి యొక్క జీవితం తిరిగి రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నిజంగా వాళ్ళు ఆ విధంగా ఏం చేయబట్టే వచ్చింది అని ఫీల్ అయితే లెట్ దెమ్ ఫీల్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కదా. తప్పేముంది దానిలో? వాళ్ళు అనుకున్నారు, జయశేర్ అనుకున్నారు, అంతే అనుకుందాం. కానీ ప్రభుత్వ విషయానికి వస్తే ప్రభుత్వం బాధ్యత గల సంస్థ, చాలా రెస్పాన్సిబుల్ గా మీరు ఎక్కడ కూడా, అంటే ఇది ఒక్క విద్యార్థి లోకానికి మాత్రమే కాదు, భారతదేశంలో ఏ విధమైన సూసైడ్స్ ఆ పరంపర జరగకుండా ఉండాలంటే వెంటనే సూసైడ్స్ విషయంలో దాన్ని అరికట్టాల్సిన అక్కర ఉంటుంది. అంతేగాని మేము కాంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పడము ప్రభుత్వం ఇన్సెన్సిటివ్ గా ఉంటే మాత్రమే అట్లా జరుగుతుంది. సెన్సిటివ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, సెన్సిబుల్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇకపైన అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓన్లీ నెంబర్ కోసం చెప్పట్లేదు, ఎగ్జాంపుల్. సపోజ్ ఒక 5 చనిపోయారని తెలిసింది అనుకోండి, 6వ వ్యక్తి చనిపోకుండా ఏం చేయాలో అది చేయాలి, అంతే కదా. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఈ రోజు ఎందుకు భారతదేశం, మన భారత ప్రధాని డైరెక్ట్ స్వయంగా రంగంలోకి దిగి 3వ తారీఖు రద్దయిన ఎగ్జామ్ ను వెంటనే జూన్ 21వ తారీఖు పెట్టడము, తర్వాత మే 15వ తారీఖు దాన్ని అనౌన్స్ చేయడము, ఎవరు విద్యార్థులు రోడ్ల మీదకి రాకముందే సోమోటో యాక్షన్ తీసుకోవడం ఎందుకు చేయడం జరిగింది చెప్పండి? ఎందుకంటే ఇటువంటి
ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందేమో అని భయపడి, ఎందుకంటే అది ఇప్పుడు పిల్లలు సార్, వాళ్ళు సార్ ఇంటర్మీడియట్ లో ఒక ఎగ్జామ్ అసెస్మెంట్ అంటే అది దానికి ఇంకా రీవాల్యుయేషన్ ఇవన్నీ ఉంటాయి దానికి. అయినా కూడా దాదాపు 27 మంది పిల్లలు సూసైడ్ చేస్తున్నారు 2019లో తెలంగాణలో. మనం చూసాం కదా, మనం ఏం మర్చిపోయేంత పాత విషయం ఏం కాదు కదా. సో అటువంటిది ప్రధానమంత్రి చాలా బాధపడి, మన బిడ్డలు కదా ప్రాబ్లం ఫేస్ చేసినది, సో రద్దయింది కాబట్టి వెంటనే దాన్ని తిరిగి డేట్ ప్రకటించి వాళ్ళందరికి కావాల్సిన ఎగ్జామినేషన్ తీసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించి వాళ్ళ ఎగ్జామినేషన్ తీసుకునే రాగా చేసి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసానిచ్చి, అక్కడ ఉన్న టీచర్స్ కు వాళ్ళకు భరోసానిచ్చి, హాస్టల్ ఓనర్స్ కు భరోసానిచ్చి, చూడండి ఇంత పెద్ద వ్యవస్థ ఇది. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చి మీరు మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి దీని గురించి మీ అభిప్రాయాలు అట్లాగే వాస్తవాలు మీరు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.